నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది కూడా దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని నేను జస్ట్ ఒక 30 నిమిషాలన్నా మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. 30 నిమిషాలు ఓకే కదా? 30 నిమిషాలు కూడా వద్దా? యూ డోంట్ వాంట్ 30 minutes? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా దేవుని అంటే నేను ఒక చిన్న ఉదాహరణగా ఒక మాట చెప్పి ముందుకు సాగుతాను. ఎందుకంటే సైంటిస్టులు చేసేటువంటి పని ఏంటంటే రీసెర్చ్ చేస్తారు. కొత్త కొత్తవి ఏదో ఒకటి క్రియేట్ చేయాలని, కొత్త ఆలోచనలతో ఏదో ఒకటి వాళ్ళు కనిపెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప సైంటిస్ట్ లాంటి ఒక వ్యక్తి చీమల మీద ప్రయోగం చేస్తూ ఉన్నాడండి. వీటి మీద ప్రయోగం చేస్తూ ఉన్నాడండి. చీమల మీద ప్రయోగం చేస్తూ ఉన్నాడు. చీమల మీద ప్రయోగం చేస్తూ ఆ యొక్క ప్రయోగంలో చీమలకు కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటివి నేర్పాలనేటువంటి ఉద్దేశంతో తను ప్రయత్నం చేస్తూ చీమల మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒకసారి చీమల్ని సరేనని చెప్పేసి ఒక బాటలో నడిపించడం మొదలుపెట్టాడండి. ఒక బాటలో నడిపించడం మొదలుపెట్టిన తరువాత అనుకోకుండా ఆ బాట యొక్క మధ్య భాగంలో నిప్పు రగులింది. అక్కడ ఒక అగ్ని లాంటిది ఒకటి ఉందన్నమాట. అయితే చీమలకు ఒక లక్షణం ఉందండి. ఏం లక్షణము? ఒక చీమ వెళ్ళిపోతే మీరు చూడండి, దాని వెనకే మొత్తం చీమలు వెళ్ళిపోతాయి. అంటే ఆ చీమ ఆ విధంగా వెళుతూ ఉండగా ఆ సైంటిస్ట్ చూశాడు, అరే చీమలు ఇట్లా వెళ్ళిపోతున్నాయే, వీటికి ఏదో ఒక విధంగా ఆ నిప్పు నుండి నేను బయట పెట్టాలి, ఆ నిప్పు నుండి నేను కాపాడాలి, అగ్నిగుండంలో పడిపోకుండా వాటిని ఎలాగైనా సరే నేను రక్షించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ సైంటిస్టు వాటికి చెప్తూ ఉన్నాడు, అక్కడ నిప్పు ఉంది, మీరు వెళ్ళొద్దు, మీరు వెళితే కాలిపోతారు, అక్కడ నిప్పు ఉంది, మీరు వెళ్ళొద్దు, వెళితే కాలిపోతారు అని చెప్పేసి ఆ సైంటిస్టు చెప్తూ, సైంటిస్టు ఎవరు చెప్తున్నాడు? చీమలకు చెప్తున్నాడు. ఆయన చెప్తే నోటితో, ఇప్పుడు నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుందా? మరి ఆ మాట చీమలకు కూడా అర్థం అవ్వాలి కదా. చీమలకు అర్థం అవ్వటం జరగట్లేదు. ఆయన మనిషి భాషలో మాట్లాడుతున్నాడు. చీమల భాషకి చీమల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది. మీరు అప్పుడప్పుడు అర్థం చేస్తున్నారు లేదు, చీమ టక్కన వెళ్ళి మూతి కుట్టుకుని వెళ్తూ ఉంటాయి. మరి మనకు తెలియదు నిజంగా వాటి భాషలో ఏమన్నా చెప్పుకున్నాయేమో, నువ్వు వాటి వెళ్ళబోకు, లేకుంటే నీకు అక్కడ మంచి స్వీట్ ఉంది, నువ్వు వెళ్ళి లాక్కొచ్చుకో. చీమలు ఏం చేస్తాయి? స్టోర్ చేసుకుంటాయి అన్నమాట, చలికాలానికి కూడా. అంటే అట్లా మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ భాషలో చెప్తేనే వాటికి అర్థమవుతుంది, కానీ తను చెప్పేటువంటి మాటను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆ చీమలు ఉన్నాయన్నమాట. అయితే గమనించండి ప్రియమైనటువంటి సహోదరులరా, తను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి తనను అసలు లక్ష్యం చేయటం లేదు, మాట వినటం లేదు. వీటికి ఎలాగూ ఆ చీమలన్నీ కాలిపోయి నాశనం అయిపోతాయి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చింది. సరే, నేనే సైంటిస్ట్ని కదా, చీమ లాంటి దానిని ఎలక్ట్రికల్గా ఒక దాన్ని తయారు చేసేసి నేను తయారు చేసినటువంటి ఆ చీమను వాటిలో చేర్చి నా రిమోట్ ద్వారా నేను వాటిని కంట్రోల్లో చేస్తే బాగుంటుందని అనే ఉద్దేశంతో మరొక చీమని తయారు చేసేసేసి ఏం చేసేసాడంటే వాటన్నింటికంటే ముందుకు పంపించాడు. పంపించిన తర్వాత తన యొక్క రిమోట్తో ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ అగ్నిగుండం దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ రిమోట్తో ఏం చేశాడు, ఆ చీమ అగ్నిలో పడిపోకుండా వెంటనే దారి మళ్లించేశాడు. అంటే ఇక్కడ అగ్ని ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత చక్కగా వెంటనే ఏం చేసేసాడు, దారి మళ్లించేశాడు. ఈ రిమోట్ చీమ ఎప్పుడైతే దారి మళ్ళిందో దాని అనుకున్న చీమ ఏమైపోతుంది? వాటికి ఒక లక్షణం ఉంది కదా, ఏ చీమ అయితే ముందు బయలుదేరిపోతూ ఉంటుందో దానిని ఫాలో అవటం అనేటువంటిదే ఆ చీమ యొక్క లక్షణం. ఈ రిమోట్ చీమ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు వెళ్ళిన వెంటనే ఈ చీమలు కూడా అగ్నిగుండం వైపు వెళ్లకుండా మరి ఒక దారిలోకి వెళ్ళిపోయి ఆ చీమలన్నీ అగ్నిగుండం నుండి ఏమైనాయండి? రక్షించబడ్డాయి. గమనించండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ సైంటిస్టు తయారు చేసి అంటే రీసెర్చ్
చేసేటువంటి ఆ చీమల మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాడంటే ఒక్క చీమ కూడా నశించిపోవటం అనేటువంటిది తనకి ఇష్టం లేక తనే ఒక చీమను తయారు చేసి ఆ చీమ ద్వారా మరి అంటే అన్ని చీమలను రక్షించాడు. కానీ ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ మానవుని సృష్టించినటువంటి దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి సర్వలోక మానవాళిని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు చూడండి దేవుని వాక్యము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం దయచేసి చూడండి. నశించినటువంటి దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క దృష్టికి చెడిపోయినటువంటి విధముగాను, నశించిపోయేటువంటి స్థితిలోను, నశించేటువంటి మార్గంలోను, వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలోను, వారికి ఇష్టం వచ్చినటువంటి విధముగా నడుచుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క మనుషులను చూసి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎంతో చెందుతూ ఉన్నాడు. చూడండి, ఆదికాండము జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దయచేసి చదవండి. నేను 30 నిమిషాలు కంప్లీట్ చేయాలండి. దయచేసి మీ రిఫరెన్స్ స్పీడ్గా చదవండి. నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు, భూమి మీద గొప్పదనియు, వారి హృదయము హృదయం యొక్క తలంపులలోని ఊహ, వారి యొక్క హృదయములోని తలంపుల యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. ఎలా ఉందంటండి? ఎక్కడ తలంపులు అంటండి? మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు, మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవనియు. చదవండి. హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునేను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించి చూసినట్లయితేనండి దేవుడు తన పోలిక చొప్పున ప్రతి ఒక్కటిది గమనించండి. ఆ సృష్టి మొత్తం ఎలా అయింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. దేవుడు ఒక వాకు చేత, ఒక మాట చేత దేవుడు తన సృష్టి మొత్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఒక మానవుడిని మాత్రమే తన రూపంలో, తన ఆకారంలో దేవుడు మానవుడిని సృష్టించి తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క మనిషి యొక్క జీవితము, ఆ యొక్క ఈ లోకంలో మనుషులు పెరుగుతున్న కొద్దీ జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క నడత, వారి యొక్క హృదయాలోచనలు, హృదయ తలంపులు చెడ్డమని తెలిసి దేవుడు ఏం చేసుకున్నాడంటండి? నొచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ సైంటిస్ట్ ఆ చీమలో చచ్చిపోతాయని ఏ విధంగా మనసులో బాధను చెందుతూ ఉన్నాడో, దేవుడు కూడా మానవుని యొక్క ప్రవర్తనను చూసి తన ప్రవర్తన ద్వారా మనుషుడు నశించిపోతున్నాడు, మరలా పరలోక రాజ్యం అనబడేటువంటిది ఈ మానవుల్లో ఎవరికీ రాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ నశించిపోయేటువంటి వారిని ఎలాగైనా రక్షించాలి అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నశించిపోయిన దానిని వెతకి రక్షించుటకు ఎవరు వచ్చారండి? మనిషి కుమారుడు ఈ భూలోకంలోనికి వచ్చెను. తన ఒక్క ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఈ భూలోకంలోనికి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించి చూడండి. ఎవరైనా సరే దేవుని యొక్క ప్రియ కుమారుడు ఈ భూలోకంలోకి వచ్చినటువంటి ప్రియ కుమారుడు ఏ విధమైనటువంటి పరిచర్య చేయాలో చూడండి. యెహెజ్కేలుకు రాసినటువంటి గ్రంథంలో చూసుకున్నట్లయితే 34వ అధ్యాయము 16వ వచనం దయచేసి చదవండి. యెహెజ్కేలు 34:16. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. ఏమంటాడండి? నేను వెతుకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను. అవును. గాయపడిన దానికి పట్టుకొట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. ఎందుకనంటే దేవుడు ఈ లోకంలోనికి వచ్చింది దేనికయ్యా అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేనికయ్యా వచ్చాడు అనంటే, ఒకవేళ తప్పిపోతున్నటువంటి మానవులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పిపోయేటువంటి, అందుకని దేవుడు అంటాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను నీతిమంతులకు రాలేదు కానీ ఎవరి కోసం వచ్చానని చెప్తున్నాడండి?
పాపుల కొరకే ఈ భూలోకానికి వచ్చానని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మార్గమును విడిచి దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి జీవితమును నడవకుండా వారి ఇష్టమైనటువంటి రీతిగా నడుచుకుంటూ ఉన్నారో అలాంటి వారి యొక్క జీవితమును, అంటే తప్పిపోయినటువంటి వారిని వెదకి రక్షించడానికే దేవుడు మనకు వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలను జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే మనము ఈ తప్పిపోయినటువంటి మానవ జాతి మొత్తాన్ని రక్షించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలోనికి మానవ రూపంలో మానవ రీతిగా మనిషి కుమారునిగా ఈ భూలోనికి రావడం అనేటువంటిది జరిగిందండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం అందరమును కూడా క్రిస్మస్ పండుగ అనగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టాడు. ఇంకా పుట్టాడని అనేది మనం అనకూడదు. పుట్టేశాడు, వచ్చాడు, చూపించాడు మార్గాన్ని కూడా మనకి. మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది అన్ని ఆయన ప్రాక్టికల్ గా మనకి ఇక్కడ చూపించి వెళ్ళాడు. ఆ చూపించినటువంటి విధముగా మనం ఉంటున్నామా లేదా? పుట్టుక అనేటువంటిది, క్రీస్తు అనేటువంటిది మన హృదయంలో పుట్టడం అనేటువంటిది ఏమిటంటే మన క్రియలు లోకానికి తెలియజేయటము, మన యొక్క ప్రవర్తన లోకానికి తెలియజేయటము, మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమము లోకానికి తెలియజేయటం అనేటువంటిది ముఖ్యము. అంతేగాని క్రిస్మస్ పండుగ అనగానే మేమేదో కొద్దిగా చిన్నపిల్లలతో కొన్ని డ్రామాలు వేపిస్తాము లేదా పాటలు పాటిస్తాము అనేటువంటిది ఒకటే కాదండి. మనము క్రీస్తును నిజంగా ప్రజలకు చూపిస్తున్నామా లేదా అనేటువంటి దానిని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తప్పిపోతున్నటువంటి మానవ జాతిని, గాయపడుతున్నటువంటి మానవ జాతిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ భూలోకానికి వచ్చినటువంటి దేవుణ్ణి మనము క్రైస్తవులుగా దేవుణ్ణి ఇతరులకు చూపించగలుగుతున్నామా? నిజముగా నాలో నిజమైనటువంటి యేసుక్రీస్తు జన్మించాడు అనేటువంటి సత్యమును మనం ప్రజలకు చూపించగలిగేటువంటి ఒక విశ్వాసులుగా మనం ఉంటున్నామా లేదో పరిశీలన చేసుకోవాలి. కానీ పండగ అనగానే కొత్త బట్టలు వేసుకోవడం అనేటువంటిది అది పండగలో ఒక భాగమే, కానీ నిజమైనటువంటి క్రైస్తవత్వం అనేటువంటిది కానే కాదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనం గమనించి చూసుకున్నట్లయితే ఇంకొక పని చేస్తానికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడండి. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. దయచేసి చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. 1వ యోహానేనండి 3వ అధ్యాయం 6వ వచనం. ఒక్క నిమిషం అండి, మనం కూడా చూసుకుని. ఆయన వాడి కొరకు తన ప్రాణం పెట్టెను. 3:8 నేను చెప్పింది కరెక్టేనా? 1వ యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ప్రైజ్ ది లార్డ్. నోరిపండి కాస్త. నేను ఇక్కడ ముందు చించుకుని అడుగుతుంటే మీరు కనీసం మధ్యలో అలోలగానంటానికి కూడా బాధ అయితే నాకు. నేను ఇక్కడ ఇంత అడుగుతున్నాను కదా, మీరు కనీసం ఒక్క మాట అనలేరా? ఆమేన్. అపవాది యొక్క క్రియలను బలపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మొట్టమొదట దేవుడు అంటున్నాడు తప్పిపోయినటువంటి దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. తప్పిపోతున్నటువంటి మనందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. రెండోది ఏమిటంటే ఈ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్, అంటే సాతాను యొక్క అపవాది యొక్క పనులను నాశనం చేయటానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకో విషయం తెలుసా? మీరు ఎంతమంది సాతాను నా దగ్గరికి రావడానికి ధైర్యం ఉండగలరు చెప్పండి? సాతాను నా దగ్గరికి ఎందుకు వస్తాడండి? నేను పెద్ద భక్తిపరుండి అని జనరల్గా అనుకుంటాం కదా, మనం అనుకుంటాం అనుకోము. సాతాను విశ్వాసం దగ్గర కూడా వస్తాడు తెలుసా? యేసు ప్రభు దగ్గర జీవించేటువంటి ఒక వ్యక్తి దగ్గరికే వచ్చేసాడు తెలుసా? ఎవరి దగ్గరికి? యూదా ఇస్కరియోతు దగ్గరికి. చూడండి ఆ వాక్యాన్ని చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాను. చాలండి. ఎవరు ప్రవేశించారంటండి? ఇస్కరియోతు యూదా అనబడేటువంటి ఒక వ్యక్తి నిరంతరము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇట్లా చూపిస్తే దయ్యాలు పారిపోయినటువంటి సంఘటనలు చూసినటువంటి వ్యక్తి జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిని తెలిసినటువంటి విశ్వాసి యొక్క జీవితంలో సాతాను రావడం పెద్ద కష్టమా? ఇస్కరియోతు యూదాలోనికి వచ్చినప్పుడు విశ్వాసమైనటువంటి మన జీవితాల్లోకి సాతాను రావడం కష్టమండి. కష్టమా కాదా? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించి చూడండి. అంతేకాదు ఇంకొక విషయం చూద్దాము. ఇంకొక రకంగా దేవుడు ఎట్లా అంటే సాతాను అనేటువంటిది ఏదో ఒక రూపంలో రావచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క పరిచర్య ఆ విధంగా సాగుతుంది. యూదా ఇస్కరియోతు యొక్క హృదయంలో ప్రవేశించి దేవుణ్ణి చంపడానికి దారిని చూపించాడు. ఇంకొక రకమైనటువంటి విధంగా సాతాను ఎలా వస్తాడో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 3వ వచనంలో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యము 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా జాగ్రత్తగా చూడండి ఆ మాటను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? గమనిస్తున్నారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా? సాతాను ఎందుకు మన హృదయాలను ప్రేరేపిస్తుంది? సాతాను మన జీవితంలోకి రాడని మనం అనుకుంటాము. అంటే సాతాను వచ్చేటువంటి విధానం ఏమిటానంటే మన హృదయంలో మనకు కలిగే తలంపులే, మనం కలిగేటువంటి కోరికలే. సాతాను యొక్క కోరిక అది దేవుని యొక్క కోరిక అనేటువంటిది తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాము. ఇప్పుడు వాడు అననీయ సప్ఫీరా అనేటువంటి ఇద్దరు దేవునికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో పొలాన్ని నిజంగానే అమ్మేశారు. మంచిదే, అక్కడికి గొప్పగా దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళే. కానీ అక్కడ ఏం చేశారు? కొంత భాగాన్ని తమ కొరకు సమకూర్చుకున్నారు. అవునా కాదండి? అంటే ఆ సమకూర్చుకునేటువంటి తలంపు ఎవరిచ్చారు? ఆడినంతకు వాడికి వచ్చిందా? అది సాతాను ద్వారా అతని యొక్క హృదయంలో అతనికి కలిగినటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే సాతాను ఎవరి మీద పనిచేస్తాడు? సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల మీద పనిచేస్తాడు. అది సంఘములకు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ఏదైనా కావచ్చు. సాతాను చేసేటువంటి పని అయితే అది ఖచ్చితంగా మంచి అవ్వదు. ఎందుకంటే సాతాను యొక్క పని ఏమిటంటే తన యొక్క హృదయంలో ప్రవేశించేసేసి నేను అనుకుంటున్నాను, నేను అన్ని బాగానే చేస్తున్నాను, దేవుడు చెప్పిన ప్రకారంగానే నేను పొలం అమ్మేశాను కదా, పొలం అమ్మేసేసి ఇస్తున్నాను కదా, కొంతే కదా నేను దాచుకుంటున్నాను అని అన్నాడు. ఇంకొక మాట చూద్దామండి. ఆదికాండంలోకి వెళ్తే 3వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 1-3. దేవుడైన యెహోవా చేసిన సమస్త పూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. సర్పము చాలా యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేది. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఎలాగనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. సాతాను ఎలా చెప్తుందో తెలుసండి? మనిషి యొక్క హృదయంలో ప్రవేశించి సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయో తెలుసండి? సాతాను ఇద్దరిలో ప్రవేశించింది అనుకుందాము. ఇద్దరిలో ప్రవేశించింది అనుకోగానే ప్రసన్న కుమార్ గారు యాక్చువల్గా వాక్యం చెప్తాడు. ఒకళ్ళెట్లా చెప్తారు? ఇద్దరిలో ప్రవేశించినప్పుడు అంటే ఇద్దరిలో వాళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ పెట్టాలంటే ఒకరు ప్రసన్న కుమార్ గారు కొన్ని మొహమాటం లేకుండా మాట్లాడతాడు, అది మాకు నచ్చట్లేదు అని ఒక రకంగా ఒకరి నోట్లో నుండి వస్తుంది. ఇంకొకరేమో ప్రసన్న కుమార్ గారు చెప్పేది పర్లేదు కదా, వాక్యంలో ఉన్నదే కదా, తప్పేం చెప్పాడని ఒకరు వస్తుంది. నేను చెప్పిన దానికి నువ్వు కాదంటావా అని చెప్పేసి వాళ్ళిద్దరికీ వచ్చేస్తుంది. అదే సాతాను పని. నేను చెప్పిన భాష అర్థమైందా? నేను చెప్పిన మాటలు అర్థమైందా? మనుషుల్లో గొడవలు ఎలా వస్తాయో తెలుసా? అంటే నేను ఉదాహరణ నాకు నేనే చెప్పుకుంటున్నాను అన్నమాట. అంటే ఒక విజయ్ను రామప్రసాద్ ఉన్నాడు. విజయ్ నన్ను పొగుడుతున్నాడు, రామప్రసాద్ నన్ను తిరుగుతున్నాడు. విజయ్కి రామప్రసాద్ వచ్చేస్తుంది అన్నమాట. అట్లా ఉంటుంది అన్నమాట. సాతాను పెట్టేటువంటి తలంపులు ఎట్లా ఉంది? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. సాతాను పెట్టేటువంటి ఆ తలంపులలో నుండి మనం ఎలా బయటికి రావాలి? ఎవరు బయటికి తెస్తారు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యము. ఎందుకని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసుకుంటే
చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాతాను శోధింపబడుతున్నప్పుడు ఏ విధంగా సాతాను ఎదుర్కోగలిగాడో అలాంటి యుక్తమైనటువంటి సమయస్ఫూర్తి కలిగినటువంటి విశ్వాస జీవితంతో మనం సాతాను ఎదుర్కోగలిగేటువంటి బిడ్డలుగా ఉంటున్నామా లేదా అనేటువంటి దానిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం దయచేసి ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చేర్పబడి ఏం చేస్తుందంటండి? జాగ్రత్తగా గమనించాలి. ఇవి నా ఒక్క మాట మాత్రం కానే కాదు, వాక్యములో ఉన్న మాటలు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఏమని చెప్తూ ఉన్నాను అంటే జాగ్రత్తగా గమనించండి. సర్పము తన కుయుక్తి చేత, యుక్తి కుయుక్తి అని రెండు ఉంటాయండి. యుక్తిగా మాట్లాడతాము, కుయుక్తిగా మాట్లాడతాము. కుయుక్తిగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడతారో తెలుసా? విజయ్ కనపడగానే విజయ్ నన్ను గట్టిగా కౌగులించి వేసుకుంటాను అనమాట. విజయ్ వెళ్ళిపోయిన వెంటనే ఏ విజయ్ ఆయనే ఉండే మళ్ళీ ఏదో సొలిక చెప్తూ ఉంటాడు. అది కుయుక్తి అంటారన్నమాట. అలాంటి ఏమైనా మన జీవితాల్లో ఉంటే అది ఎవరు కనిపెడుతున్నారు? సాతాను. ఎక్కువగా ఎవరైతే దేవుడి పని చేస్తారో వాళ్ళ సాతాను కాన్సన్ట్రేషన్ పెడతాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వ్యాప్తి జరుగుతుందేమో అని చెప్పేసి వాసం ముందు వీళ్ళలోకి వెళ్తే పోతా కదా, ఆ వెళ్ళేటువంటి ఆ వాడిని డిస్టర్బ్ చేసేసాను అనుకో, నా జీవితంలో నేను అనుకున్నది సాధించగలుగుతాను అనేటువంటి కుయుక్తిని ఎవడు కలిగి ఉంటాడంటండి? సాతాను కలిగి ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నేను అందుకు చెప్తున్నాను ఇవన్నీ. అర్థమైందా? దయచేసి గమనించండి. నేను చెప్పే వాక్యంలో ఎవరైనా హక్కు కలిగి ఉంటే దయతో క్షమించండి. దేవుని యొక్క మాటలు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఒకవేళ నేను కూడా నా యొక్క విషయంలో నేను కోపిషన్ కొద్దిగా నేను కోపంగా అది నాకు తెలిసి నేను కోపిషన్ అనేటువంటిది అది నేను తగ్గించుకోలేదనుకోండి, దేవుడికి నేనే లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఇంక అందులో డౌటే లేదు. ప్రసన్న కుమార్ మా వాక్యం వల్లే చెప్తున్నాడు అని అనుకుంటే బయటకు వచ్చి తెలుస్తుంది ప్రసన్న కుమార్ ఎంత కోపిస్తాడు రా బాబా అని ముక్కు మీద ఉంటుంది కోపం అని అనేటువంటిది. అర్థమైందా? అది నేను తగ్గించుకోలేదనుకోండి, నువ్వు ఎన్ని వాక్యం చెప్పినా నువ్వు ఎవడు నాకు తెలియదురా బాబా అని అంటాడు దేవుడు. ప్రభువా ప్రభు అని పిలిచిన వాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్తాడా? కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారికి ఎందుకో తెలుసా? దేవుడు ఈ భూలోకంలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి మానవ జాతి మొత్తాన్ని రక్షించి నిత్య జీవం అనబడేటువంటిది, పరలోక రాజ్యం అనబడేటువంటిది అది అనుగ్రహించడానికి మాత్రమే దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అల్టిమేట్ గా మనకి కలిగేటువంటి ఆ యొక్క ఐశ్వర్యములే కానీ ఏదన్నా కానీ ఈ లోకంలో ఏది కలిగినా కూడా శాశ్వతం కాదు. కానీ శాశ్వతమైనటువంటిది నిత్య జీవము. నిత్య జీవం పొందాలి అని అంటే దేవుడు మనకు చూపించినటువంటి మార్గం అనుసరించవలసింది. మొట్టమొదట తప్పిపోయినటువంటి మానవులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. సారీ, అప్పటికే 20 నిమిషాలు అయింది. నేను ఇంకా ముగిస్తాను త్వరలోనే. రెండోది వచ్చేసి టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. మూడోది చూసుకుందాం చూడండి. 1 Peter 2వ అధ్యాయం 21వ వచనం దయచేసి త్వరగా చదవండి. 1 Peter 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే జాగ్రత్తగా గమనించండి. దేవుని కుమారుడు సర్వాధికారాలు ఉన్నాయి. ఆది యందు ఏమండి వాక్యం చెప్పండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడే ఏమయ్యాడు? శరీరధారియే మానవ రూపంలో ఈ భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మానవుడా దేవుడా? దేవుడు. ఆయనకి సర్వ ఇదే ఉన్నాయి. అలాంటి దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆ సైంటిస్టు చచ్చిపోతున్నటువంటి చీమలు రక్షించడానికి కోసం ఆర్టిఫిషియల్ గా ఒక మిషన్ తో తయారు చేసినటువంటి చీమలు ఎలా తయారు చేసి ఆ చీమలన్నిటిని రక్షించాడో అలా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రీస్తు కూడా జాగ్రత్తగా గమనించి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు, ఆ మాటగా నోట్ చేసుకోండి. మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి. అంటే ప్రభు అయినటువంటి
అయినటువంటి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించారండి. 33.5 సంవత్సరాలు జీవించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధమైనటువంటి నడకతో నడిచారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏ విధముగా మన యందు జీవించారనేటువంటి తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలనుకుంటే అది ఒక వాక్యంగా చెప్పొచ్చు ఇప్పుడు మీకు, కానీ నాకు 30 నిమిషాలే కదా నేను చెప్పలేను. కారణం ఏంటంటే అలా నడుచుకోవాలని మాత్రమే నేను చెప్తున్నాను. అలా నడుచుకోవాలనేటువంటి దానికి ఆయనకి అసలు ఏముందనేటువంటి దాన్ని జాగ్రత్తగా గమనించి చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం దయచేసి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం, 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును. అబ్బో, ఈ రెండు అస్సలు మన జీవితాల్లో ఏర్పరచుకోవడం కష్టం. బైబిల్లో ఒక మనిషి గురించి దేవుడు అంటాడండి. ఎవరి గురించి చెప్తారు చెప్పండి? మోషే. చెప్పండి, ఎంతమంది మోషే అని చేతులు లేకుండా ఒకసారి. మోషే కాకుండా ఇంకోళ్ళు ఎవరు అన్నారు? యోబు అని. యోబు చెప్పండి. దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాట మోషే గురించి. భూలోకం అంతటిలో మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే ఏంటో తెలుసండి? పేదలు కొట్టా కూడా కొద్దిగా కూడా కోపడ్డాడు. మనం కొట్ట అవసరంగా చిన్న మాట అంటే చాలండి. మనమే ప్రసన్న కుమార్ గారికి కోపం ఎక్కువే. ప్రసన్న కుమారుని కోపం ఎక్కువ అంటే చాలు నాకు కోపం వచ్చేది. అర్థమైందా? ప్రసన్న కుమార్కి కోపం ఎక్కువే, కానీ ఆ కోపమే అని నాకు చెప్తే చాలు నా కోపం వచ్చేస్తానికి. సరే, నేను ఇంకొక మెసేజ్లో మోషే గురించి మాట్లాడతాను. భూలోకం అంతటిలోనూ మోషే సాత్వికుడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఎవరైతే సాత్వికంగా పనిచేస్తారో వాళ్ళు భూలోకంలో ఉన్న మనుషులందరితోనూ చాలా మంచి పేరు తెచ్చుకుంటారంటే ఇది వాక్యంలో ఉన్న మాట, ఆ మాట. ఇంకొక మాట కూడా చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5-8 దయచేసి చదవండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5-8. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఎట్లా ధరించుకున్నాడు అంటే దాసుడు అంటారా యజమాని అంటారు? దాసుడు అంటే ఎవరు, యజమాని అంటే ఎవరు? మనం దాసులు కొందామా అంటే యజమానులు కొందామా? దాసులు కొంటాం. నువ్వు పదవుల కోసం నువ్వు పోటాడువా? నువ్వు దాసులుగా ఉండేవాడువా? నిజమైనటువంటి క్రైస్తవుడు పదవిని ఆశించడు. నిజమైనటువంటి విశ్వాసి నాకు అది కావాలని కోరుకోడు. నువ్వు ఇక్కడ పదవిని పొందితే పరలోక రాజ్యంలో నీకు రుజువు చేసి పెట్టలేదు. నీ నడత, నీ క్రియ, నీ నడవడిక, దానిని బట్టే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉందా లేదనేది తెలియజేస్తుంది. ఎలా ఉండాలంటే ఇక్కడ ఎవరికన్నా ఏ విధమైనటువంటి బాధ కలిగినా వాక్యము ఇంప్రెస్ చేస్తానని చెప్పకూడదు. వాక్యము ఇంపాక్ట్గా ఉండాలి. అది నేను నమ్ముతాను. నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మాట్లాడాలంటే నా వల్ల కానే కాదు. మీరు పిలిచినా పిలవకపోయినా, వాక్యం చెప్పినా చెప్పకపోయినా, మిమ్మల్ని మెప్పించడం కోసం నేను వాక్యం చెప్తే నేను తర్వాత నేను జవాబు చెప్పుకోవాలి. ఆ వాక్యం ద్వారా మనం ఇంపాక్ట్ అవుతున్నామా లేదా, మన జీవితాల్లో మార్పు కలుగుతుందా లేదా, అది నాకు తగులుతుంది అని అంటే ఆ విషయంలో నేను దేవుడికి విరోధంగా ఉన్నానేమో అని సరిచేసుకోగలిగే మనసును మనము అలవర్చుకుంటే మంచిది. చూడండి, చదవండి, ఆ మాట చదవండి. దాసుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దాసుని స్వరూపము ధరించుకుని అంటే ఏంటంటే సాత్వికుడును దీన మనసు గలవాడును. తనకు తాను తగ్గించుకుని దాసుడుగా మారాడు. అంటే ఈ లక్షణాలు మానవుని జీవితంలో ఉండాలని చెప్పేసేసి దేవుడు ఏమంటున్నాడంటే ఆ వచ్చే అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిని చూపించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. ఇంకా ఉన్నాయి కానీ టైం చాలదు. సరే, లాస్ట్ యోహాను సువార్త 6:38. యోహాను సువార్త 6:38.
యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు చాలండి ఏమంటాడండి ఇక్కడ? నా ఇష్టమును ఎవరు ఆ మాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే తండ్రి కుడి భాషను కూర్చోగలిగే శక్తి కలిగినటువంటి దేవుడు, ఒకగానొక ప్రియ కుమారుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడైనటువంటి దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నా సొంత పనులు చేసుకోవడానికి కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానికి కాదు, నా కార్యములు ఏం చేసుకోవడానికి కాదు, నన్ను పంపినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పని మాత్రమే చేయడానికి నేను ఈ భూలోకానికి ఏమంటున్నాడండి, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడండి. అంటే గమనించండి ప్రియమైనటువంటి సహోదరుడా, మనం చేసేటువంటి పని, నేను యాక్చువల్గా మీ అందరూ తెలుసు కదా, మినిమం గంట సేపు చెప్పండి నేను ఈ స్టేజ్ దిగినని పులిపిటి దిగుతాను. నేను ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసి చెప్పారు, పాస్టర్ గారు ఒక 30 నిమిషాలు చెప్పండి అన్నాడు. నాకు ఇక మీరేమనుకోండి పాపం అని చెప్పారు కదా అనుకున్నాను మనసులో. వీళ్ళు చర్చి వాళ్ళు అసలు సిస్టమ్ ఫాలో అవుతున్నారా? పిల్లల ప్రోగ్రాంలు ఉంటే క్రిస్మస్ ఈవ్లాగా పెట్టుకోవాలి, చేసుకోవాలి అంతే. సండే క్రిస్మస్ ఆరాధనలో తీసుకొచ్చేసేసి మాకు అవి ఉన్నాయి ఎన్ని తగ్గించండి అనేటువంటిది అది రైట్ కాదు. అంతే, మీకు ఇష్టం అవ్వండి, ఇష్టం కాకపోండి అంతే. క్రిస్మస్ ఆరాధనగానే ఉండాలి. పిల్లల ప్రోగ్రాం ఉండాలనుకుంటే క్రిస్మస్ ఈవ్ పెట్టుకుని ఆ ఈవ్లో మీరు 3 గంటలు కాదు 5 గంటలు పెట్టండి, పిల్లల చేత ఇది చేయించండి, దేవుని వాక్యాన్ని తగ్గించండి అనేటువంటిది అది కుయుక్తి అనమాట. ఎవరు కుయుక్తి? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, ఎందుకనంటే ఈ కేమ్ టు డూ ద విల్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఖచ్చితంగా, ఎందుకనంటే తనకు తాను ఏదైనా చేయగలిగేటువంటి పవర్ దేవుడు అతనికి ఇచ్చాడు, కానీ అలా చేయలేదు. ఒక సంఘం ఉంది అనంటే, సంఘంలో ఒక కమిటీ ఉందనంటే, ఆ కమిటీలో కొన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ ప్రకారం పోవటం అనేటువంటిది సంఘానికి ఒక నియమము. అందుకని అపోస్తల కార్యాలలో ఆ సంఘమును, పెద్దలను అవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అంతేగాని నేనున్నాను నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే అది సంఘానికి విరోధంగా పనిచేస్తున్నట్టు అవుతుంది. సంఘం మెచ్చేటువంటి విధానం కానే కాదు. నా తలంపుకి ఏదో చేసేస్తే నేను అది చేస్తానంటే ఒప్పుకోడు. దేవుడే చెప్తున్నాడు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానికి నేను ఇక్కడికి రాలేదు. శిష్యులు ఏమన్నారు తెలుసా? ఒక సమయంలో వేరే ఊరికి వెళ్తుంటే, అయ్యా భోజనం టైం అయిపోయింది, భోజనం చేద్దామనంటే, నేను అన్నపానాల కోసం రాలేదు, నా తండ్రి యొక్క చిత్తమును నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను. అంటే మనం చేసేటువంటి పని దేవుడి పని అయినప్పటికీ కూడా అది ఎలా ఉండాలంటే సంఘ నాయకత్వమునకు మెచ్చేటువంటి విధంగా ఉండాలి, కానీ సంఘ నాయకత్వమునకు తలగా నిప్పొచ్చేటువంటి విధంగా మాత్రం ఉండకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కెంపు సార్ పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేసుకోవడానికి దేవుడు రాలేదు. చూడండి, ఆ మాట కూడా చదువు ముగించుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుషుల ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. 10:45 అండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనెను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చింది ఎందుకనంటే, జనరల్గా మన ఇండియా నుండి వచ్చిన పాస్టర్లు కొద్దిగా, అఫ్ కోర్స్ నేను ఇండియాలో పాస్టర్గా అభిషేకం తీసుకుని పాస్టర్గా పనిచేసి వచ్చిన ఉండే కాబట్టి నాకు ఆ బీజం కొంత ఉంటుందేమో. ఏంటంటే నేను పాస్టర్ కదా అనేటువంటి ఒక ఇది ఎక్కువగా ఉంటుంది అన్నమాట జనరల్గా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అయ్యా నువ్వు పరిచర్య చేసేవాడుగా ఉండాలి, కానీ పరిచర్యలు చేయించుకునేవాడుగా. నేను విజయవాళ్ళకి వెళ్ళానుకో, విజయ్ చెప్పి విజయ్ వేడి నీళ్ళుగా బాత్రూంలో పెట్టు అని చెప్పాను అనుకో, అది ఇండియాలో చెప్తాను. ఇండియాలో సహజంగా పాస్టర్ అంటున్నా కానీ అసలు యేసుప్రభు తర్వాత యేసుప్రభుత్వం ఈక్వల్గా చూస్తారు, అది అంత వేరే విషయం. అమెరికాకు మనం అందరం వచ్చాము, అందరం ఒకే కేటలో. ఇక్కడ ఎవడో ఎక్కువేం లేదు, తక్కువేం లేదు, అందరూ కాస్త బుర్రలో కాస్త ఉండబట్టే ఈ దేశానికి రాగలిగాము. అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కడే గొప్పండి, విజయ్ ఒక్కడే తక్కువ అని అనుకుంటే నేను గొప్ప సొత్తనే.
అర్థమైందా? నా దగ్గర నా ఆలోచనలన్నీ తప్పానన్నమాట. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో ఎవరైతే దేవుని యొక్క పని చేస్తారో వాడు పని మనిషిలాగా పనిచేయాలి. ఇస్తరులు ఎత్తేవాడికే ఎక్కువ దేవుడు గౌరవిస్తాడు. ఇస్తరులు ఎత్తిన వాడికే, అంటే అలాంటి పని చేసిన వాడికే దేవుడు ఎక్కువగా ప్రేమించేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా ఈ క్రిస్మస్ మనం నేర్చుకున్నటువంటి మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. నా టైం అయిపోయింది. మొట్టమొదటి మాట, తప్పిపోయినటువంటి దానిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. రెండవ మాట, ఈ కేమ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్. సాతాను చేసేటువంటి పనులను నశింపజేయడానికి ఈ లోకంలోనికి వచ్చెను. ఈ కేమ్ టు ప్రొవైడ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ద హోలీ లివింగ్ లైఫ్. ఈ లోకంలో క్రైస్తవులు అనబడేటువంటి వారు ఏ విధమైనటువంటి జీవితంతో జీవించాలనేటువంటి దానిని తెలియచేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి వచ్చాను. ఈ కేమ్ టు డూ ద విల్ ఆఫ్ ద గాడ్, అంటే దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో అది చేయడానికే వచ్చాను, కానీ నా సొంత పనులు చేసుకోవడానికి నేను రాలేదు అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ కేమ్ టు సర్వ్, అంటే పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. కాబట్టి ఈ మాటలలో మనము ఒకవేళ దేవునికి విరోధముగా కానీ, ఒకవేళ సాతాను యొక్క కుయుక్తులకు లోబడేటువంటి మనసు కానీ మన జీవితంలో, మన తలంపులలో, మన ఉద్దేశాలలో ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ దినం రోజున ఒక నిర్ణయం తీసుకుందాము. మనందరము కూడా, ఇదిగో ప్రభువా, దేవాది దేవుడు అయినటువంటి నీవే ఈ భూలోకంలోనికి వచ్చి ఈ విధమైనటువంటి తగ్గింపు జీవితంతో, సాత్వికమైనటువంటి మనసుతో, సాత్వికమైనటువంటి దీనితో నీవు ఉన్నావు కనుక అలాంటి దానితోనే నేను ఉంటాను అనేటువంటి ఒక తీర్మానంతో ముందుకు సాగుదాము. దేవుడు తన యొక్క వెనుకిడిలో ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చాలా పవర్ఫుల్ మెసేజ్ అండి. క్రిస్మస్ సందర్భంలో మన స్వరక్షకుడైన